హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు బ్లాగర్. పూరి గారు అండ్ రామ్ పోతినేని కాంబోలో డబుల్ స్మార్ట్ మూవీ రాబోతుంది అండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ టీమ్. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఇది రాబోతుంది. 2019 లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ అయింది. సో దానికి సీక్వెల్ ని ప్లాన్ చేశారు పూరి గారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఎక్కడో కొంచెం కొడుతుంది. 50-50 ఛాన్సెస్ మాత్రమే అనిపిస్తుంది. అంటే నా మీనింగ్ ఏంటంటే అయితే బ్లాక్ బాస్టర్ అవుతుంది లేకపోతే అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇంత బలంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇట్స్ ఎ సీక్వెల్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గానీ అండ్ హీరో రామ్ పోతినేని గానీ లైఫ్ లో టూ ఫ్లాప్స్ పడ్డాయి. సో ఫ్లాప్స్ తర్వాత వీళ్ళు ఈ సీక్వెల్ ని నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అండ్ అలాగే స్మార్ట్ కి అండ్ డబుల్ స్మార్ట్ కి ట్రైలర్ వైస్ ఏమైనా చేంజెస్ చేశారా? దానికి దీనికి ఏదో ఒక తేడా చూపించాలి. ఆ తేడా ఏంటి? ఆడియన్స్ ఈ మూవీని చూస్తారా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డబుల్ స్మార్ట్ సీక్వెల్ కాబట్టి దీంట్లో క్యారెక్టర్స్ కానీ వరల్డ్ బిల్డింగ్ కానీ అన్ని ఒకే రకంగా ఉంటాయి. హీరో రామ్ పోతినేని స్టైల్, స్వాగ్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ అన్ని ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే నాకేమనిపించిందంటే స్మార్ట్ లో కంటే డబుల్ స్మార్ట్ లో రామ్ ఇంకా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అనిపించింది. ఆ డైలాగ్ డెలివరీ కానీ అండ్ అపీరెన్స్ కానీ బాగా క్లియర్ గా ఆ విషయం చెప్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ ఆల్రెడీ హిట్ అయిన మూవీ కాబట్టి డబుల్ స్మార్ట్ లో రామ్ పోతినేని కళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. డబుల్ స్మార్ట్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ డిజైన్ ఉండబోతుంది. యుఎస్ పోర్ట్ తో తిరిగే హీరో, మెమరీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో కూడా. కాకపోతే డబుల్ స్మార్ట్ లో ఉండే తేడా ఏంటంటే కొత్త మెమరీని పెడతారు, దాంతో కొత్త కాన్ఫ్లిక్ట్ ని హీరో ఫేస్ చేస్తాడు. సో ప్రొటాగనిస్ట్ కి న్యూ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ ని ఎంత బాగా డీల్ చేశాడు అండ్ ఎమోషనల్ గా ఎంత ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించారనేదే కాన్సెప్ట్. సో ఆడియన్స్ కి ఎంతలా కనెక్ట్ అయితే మూవీ అంత బాగా హిట్ అవుతుంది. ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. సో చూడాలి పూరి గారు ఎంత బాగా డిజైన్ చేశారు అనేది. సో ఆగస్ట్ 15th కి తెలిసిపోద్ది అసలు ఏంటనేది. యాక్చువల్లీ నేను సీక్వెల్స్ విషయంలో అంత హ్యాపీగా ఉండను, ఎందుకంటే సీక్వెల్స్ అంటే నాకు అంతగా నచ్చదు. కాకపోతే ఇక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఆలీ గారు దీంట్లో ఉన్నారు. పూరి గారి సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. పోకిరిలో ఆ బెక్కర్ గెటప్ గానీ, రామ్ చరణ్ సినిమా చిరుత మూవీలో మసాజ్ చేసే క్యారెక్టర్ గానీ, పూరి సినిమాలో ఆలీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాడు. అండ్ ఇక్కడ కూడా అలాగే డిఫరెంట్ గెటప్, స్వాగ్, స్టైల్ అండ్ కామెడీ చేసే విధానం, డైలాగ్ డెలివరీ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆలీ ట్రాక్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ సీక్వెన్స్ స్మార్ట్ శంకర్ లో లాగానే సేమ్ అదే విధంగా ఒక స్పిరిచువల్ ప్లేస్ లో పొట్టేల్ని బలిచ్చినట్టు హీరో విలన్ ని బలిస్తాడు. మ్యూజిక్ మణి శర్మ కొంచెం ఇంపాక్ట్ఫుల్ గానే ఉంది. చూడాలి ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేది. ఇది నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.